తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని, ఎలాంటి దాపరికం లేదన్నారు. బీజేపీతో మాట్లాడుతున్నాం, పొత్తు గురించి త్వరలోనే ప్రకటన ఉంటుందన్నారు అచ్చెన్న. టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో 2 తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు. పొత్తును స్వాగతించిన టీడీపీ జనసేన క్యాడర్ను అభినందిస్తూ తీర్మానం చేశామన్నారు. ఇక మీడియాపై దాడులను తప్పుపడుతూ సమన్వయ కమిటీ 2వ తీర్మానం చేసింది. ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోందని, త్వరలోనే విడుదల చేస్తామని సమావేశం ముగిసిన తర్వాత అచ్చెన్న మీడియాకు తెలిపారు. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. పొత్తులు పెట్టుకునే సమయంలో కొన్ని త్యాగాలు తప్పవని, టికెట్లు కోల్పోయిన వాళ్లు బాధపడొద్దని అధికారులు ఇద్దరు చెప్పినట్లు గుర్తు చేశారు. టీడీపీ జనసేన మధ్య గొడవలు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు. వాలంటీర్ల గురించి మాట్లాడిన మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు. ఎల్లి మా అధ్యక్షుల వారు మాట్లాడారు. ఇంకా చర్చలన్నీ జరుగుతున్నాయి. అతి తొందరలోనే ఫైనల్ అవుతుంది, మీ అందరికీ చెప్తాం. అందులో దాపరికం ఏం లేదు కదా. ఇప్పుడు ఎందుకు మరి మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం, రేపు సభ ఎందుకు పెట్టుకున్నాం? మొన్నటి వరకు మా యువ నాయకుడు 37 వరకు తిరిగి మా మీటింగ్లు పెట్టారు, కంటిన్యూగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరికారు అన్వించుకోవచ్చు. కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, ఒక పక్కన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు. ఎల్లి మా అధ్యక్షుల వారు మాట్లాడారు. ఇంకా చర్చలన్నీ జరుగుతున్నాయి. అతి తొందరలోనే ఫైనల్ అవుతుంది, మీ అందరికీ చెప్తాం. అందులో దాపరికం ఏం లేదు కదా. ఇప్పుడు ఎందుకు మరి మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం, రేపు సభ ఎందుకు పెట్టుకున్నాం? మొన్నటి వరకు మా యువ నాయకుడు 37 వరకు తిరిగి మా మీటింగ్లు పెట్టారు, కంటిన్యూగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరికా